బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ తీర్పు ప్రభావం ఏంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, తీర్పు కాపీ నాకు ఇంకా అందలేదు. అందిన వెంటనే నేను అధికారికంగా స్పందిస్తాను అని తెలిపారు. స్పీకర్ చేసిన ఈ వ్యాఖ్యలతో ప్రస్తుతం ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తుపై స్పష్టత రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు పార్టీ మారిన ఎమ్మెల్యేల భవిష్యత్తును నేరుగా ప్రభావితం చేయనుంది. అయితే ఈ ఆలస్యం వల్ల ప్రజాస్వామిక ప్రక్రియలో అనిశ్చితి కొనసాగుతుందని, అసెంబ్లీ లెక్కల్లో ఏ పార్టీకి లాభం, ఎవరికి నష్టం అనే ప్రశ్నలు మరింతగా ముందుకు వస్తున్నాయి. మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత మాత్రమే అసెంబ్లీ స్పీకర్ పూర్తి స్థాయి నిర్ణయం తీసుకుంటారు. ఆదేశంలో తెలంగాణ రాజకీయ భవిష్యత్తును ఈ తీర్పు ఏ దేశంలో మలుస్తుందో అంది రాష్ట్ర ప్రజలంతా ఆస్తిగా కొనిస్తున్నారు. మరిన్ని తాజా వార్తలు మరియు అప్డేట్స్ కోసం మా టుడే స్కూప్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.